హలో, హాయ్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చూపించబోతున్న రెసిపీ వచ్చేసి కాజు చికెన్ పకోడీ అండి. క్రిస్పీగా, కొంచెం కూడా ఆయిల్ పీల్చకుండా టేస్టీగా చికెన్ పకోడీ ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు మన వీడియోలో చూద్దాం. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూసి మీకు నచ్చితే లైక్ చేయండి. లేట్ చేయకుండా తయారీకి మనకు కావలసిన పదార్థాలు ఇంకా తయారీ విధానాన్ని చూసేద్దాం పదండి. చికెన్ తీసుకోవాలి. బోన్లెస్ అయినా బోన్ ఉన్నా సరే పర్వాలేదండి. నీట్గా శుభ్రం చేసుకుని చికెన్ని ఒక బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. 1/4 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ మీ రుచికి తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చండి. 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ని యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. 1.5 టేబుల్ స్పూన్ శనగపిండి యాడ్ చేసుకోవాలి. 1/4 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్, కొద్దిగా కసూరి మేతిని యాడ్ చేసుకోండి. 1.5 టేబుల్ స్పూన్ టు 2 టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేసుకోవాలి. మీరు ఎక్కువ స్పైస్ కావాలి అనుకుంటే 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోండి. కొంచెం రెడ్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోండి. ఇది ఆప్షనలే, మీరు వద్దనుకుంటే స్కిప్ చేసేయండి. ఒక ఎగ్ని బ్రేక్ చేసి యాడ్ చేసుకోండి. ఇప్పుడు వేసినవన్నీ చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఒక హాఫ్ లెమన్ యాడ్ చేసుకోవాలి. లాస్ట్ అండ్ ఫైనల్గా జీడిపప్పులను యాడ్ చేసుకోవాలండి. మీరు ఎన్ని కావాలనుకుంటే అన్ని యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి అంతా మళ్ళీ బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తరువాత ఒక అరగంట పాటు మ్యారినేషన్కి అలా వదిలేయాలండి. మీకు ఇంకా ఎక్కువ టైం ఉంటే 1 అవర్ పాటు మ్యారినేషన్ కోసం అలా వదిలేసేయండి. ఇంకా టేస్టీగా వస్తాయండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ని వేడెక్కనివ్వాలండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి. ఒక్కొక్క పీస్ కింద యాడ్ చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. చికెన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వాటిని వెనక్కి తిప్పుకోవాలండి. రెండు వైపులా చికెన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు నీట్గా ఫ్రై చేసుకోవాలి. రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి కదండి. ఇప్పుడు ఒక స్ట్రైనర్ యూస్ చేసుకొని చికెన్ పీసెస్ అన్నిటినీ తీసేసుకోండి. ఇదే విధంగా మీరు ఎంత చికెన్ అయితే తీసుకున్నారో అదంతా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోండి. నీట్గా సర్వ్ చేసుకోండి. అంతే అండి, ఎంతో ఈజీగా, టేస్టీగా, క్రిస్పీగా చికెన్ పకోడీ రెడీ అయిపోయింది. ఒకసారి ట్రై చేసి చూడండి, తప్పకుండా లైక్ చేస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చండి.